హలో అండి, నేను డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో ఈరోజు ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్షిప్ గురించి చూద్దాం. సో మోస్ట్ కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుందా, గాల్ బ్లాడర్ స్టోన్స్కి ప్యాంక్రియాటైటిస్కి సంబంధం ఏంటి అని. సో మన ఎనాటామికల్గా చూసుకుంటే ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ బైల్ డక్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా మన చిన్న పేగులో అక్కడే ఓపెన్ అవుతుంది అనమాట. దాని మూలంగా గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కిందకి స్లిప్ అయినప్పుడు స్టోన్స్ కానీ స్లడ్జ్ అంటే ఏంటి, కొంచెం మట్టిలాగా ఉంటుంది అనమాట. ఇది బైల్ డక్ట్ నుంచి కిందకి స్లిప్ అయ్యి ప్యాంక్రియాటిక్ డక్ట్ బ్లాక్ అయినప్పుడు ప్యాంక్రియాస్లో బ్యాక్ ప్రెషర్ పెరగటం మూలంగా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. సో స్టోన్స్ ఎన్ని ఉంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది అని కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని ఉంటే వస్తుంది, స్టోన్స్ సైజ్ ఎంత ఉంటే వస్తుంది అని. యూజువలీ పెద్ద స్టోన్స్ ఉన్నాడు, మోర్ దెన్ 1 సెంటీమీటర్ స్టోన్స్ ఉన్నప్పుడు యూజువలీ గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్స్లోకి స్లిప్ అవ్వవు. బట్ చిన్న స్టోన్స్ కానీ స్లడ్జ్ కానీ ఉన్నప్పుడు మోస్ట్ కామన్గా వస్తుంది. దీన్ని మనం గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఎవరిలో మోస్ట్ కామన్గా వస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరిలో అంటే మిడిల్ ఏజ్డ్ లేడీస్లో కానీ, లేకపోతే ఎక్కువ వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నవాళ్ళు, బాగా వెయిట్ లావుగా ఉన్నవాళ్ళు, బాగా ఆయిలీ ఫుడ్, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ తినే వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ స్టోన్స్ కిందకి స్లిప్ అవటం మూలంగా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తాం? కొన్ని సంఘటనలో ఏమవుతుందంటే, ప్యాంక్రియాస్ స్టోన్ స్లిప్ అయ్యి ప్యాంక్రియాస్ బ్లాక్ అయ్యి ఆ స్టోన్ దాని అంతటికి అదే వెళ్ళిపోయినప్పుడు మనం దాని ప్యాంక్రియాటైటిస్ని ఐవీ ఫ్లూయిడ్స్తో, అవసరమైతే ఐవీ యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేస్తాం. తర్వాత నెసరీ స్టెప్ ఏంటంటే గాల్ బ్లాడర్ సర్జరీ. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి కాబట్టి గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా సివియర్ కండిషన్ అనమాట. ఐదర్ మైల్డ్ నుంచి సివియర్ ప్యాంక్రియాటైటిస్ వరకు రావచ్చు. సో ఒక్కసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ మూలంగా ప్యాంక్రియాటైటిస్ వస్తుందని నిర్ధారణ అయితే దానికి ట్రీట్మెంట్ ఈజ్ గాల్ బ్లాడర్ సర్జరీ, అంటే లాప్రోస్కోపిక్గా గాల్ బ్లాడర్ని తీసేస్తాం అనమాట. దట్ ఈస్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.